హాయ్ హలో అందరికీ నమస్తే. నేను సతీష్ కోసూరి. అందరూ శామ్ అంటారండి. పోజ్‌మానియా కాస్టింగ్. పోజ్‌మానియా కాస్టింగ్ అనేది ఒక కాస్టింగ్ పేజ్ అండి. సో నేను ఒక 25 మూవీస్‌కి స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా వర్క్ చేశానండి. నేను మూవీస్‌కి స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా వర్క్ చేసేటప్పుడు చాలామంది డైరెక్టర్సు, అసిస్టెంట్ డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు చాలామంది నన్ను అడిగేవారండి. సో శామ్ గారు, మీరు చాలామంది మోడల్స్‌కి ఫోటోషూట్ చేస్తుంటారు కదా! సో మీకు ఎవరైనా అప్కమింగ్ మోడల్స్ కానీ, యాక్టర్స్ కానీ తెలుసా? మనకి ప్రొఫైల్స్ ఇవ్వండి, మనం ఇంట్రొడ్యూస్ చేద్దామని అడిగేవాళ్ళండి. సో అప్పటినుంచి నాకు ఒక ఐడియా వచ్చిందండి. సో 2020 నుంచి లాక్‌డౌన్ తర్వాత నుంచి నేను కాస్టింగ్ మొదలుపెట్టానండి. సో మనం కాస్టింగ్ మొదలుపెట్టిన తర్వాత దగ్గర 15 మందిని తెలుగు సినిమా ఇండస్ట్రీకి అప్కమింగ్ హీరోయిన్స్‌ని అందించామండి. సో దాని తర్వాత చాలామంది మోడల్స్‌ని యాడ్ షూట్స్‌కి, బ్రాండ్ షూట్స్‌కి, ప్రమోషన్స్‌కి ఇంట్రడ్యూస్ చేశామండి. సో మనము ఫోటోగ్రఫీ కూడా చేస్తామండి. సో ఫోటోగ్రఫీ ఎవరికి చేస్తామంటే, ఎవరికైతే పోర్ట్‌ఫోలియో సరిగా ఉండదో, ఆ పోర్ట్‌ఫోలియో సరిగా లేని వాళ్ళకి అప్కమింగ్ మోడల్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఎవరికైనా గానీ వాళ్ళ పోర్ట్‌ఫోలియో చేసి వాళ్ళని మనకొచ్చే ప్రాజెక్ట్స్‌కి ఇంట్రడ్యూస్ చేస్తామండి. మనకి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు, మూవీస్ అండ్ యాడ్ షూట్స్ వచ్చినప్పుడు వాళ్ళని మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతారండి. వాళ్ళకి ఎలాంటి మోడల్స్ కావాలి, ఎలాంటి యాక్టర్స్ కావాలని, మూవీస్ వాళ్ళు ఎలాంటి యాక్టర్స్ కావాలి, ఎలా ఉండాలనేది మనకి డీటెయిల్స్ చెప్తారండి. సో అలాగే యాడ్ షూట్స్ వాళ్ళు మోడల్ హైట్ ఎంత ఉండాలి, వాళ్ళు వెయిట్ ఎంత ఉండాలి, వాళ్ళ మెజర్మెంట్ ఏంటి అని కొన్ని విషయాలు మనకి చెప్తారండి. సో దాన్ని బట్టి మన దగ్గర ఉన్న ప్రొఫైల్స్‌ని వాళ్ళకి మ్యాచ్ చేసి సెలక్షన్‌కి పంపిస్తామండి. సో వన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత, ఒకవేళ మన దగ్గర ఉన్న మోడల్స్‌కి సరైన పోర్ట్‌ఫోలియో లేకపోతే వాళ్ళకి లుక్ టెస్ట్ అండ్ ఆడిషన్ చేస్తామండి. సో సేమ్ ఇదే ప్రాసెస్ మూవీస్‌కి కూడా అండి. మూవీస్‌కి కూడా వాళ్ళ దగ్గర సరిగా పోర్ట్‌ఫోలియో లేకపోతే మనమే లుక్ టెస్ట్, ఆడిషన్ చేస్తామండి. ఎవరైతే మనకి మూవీస్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు డైరెక్టర్స్ మనకి చెప్తారండి డీటెయిల్‌గా. ఒక స్టోరీ లైన్ చెప్తారు. సో ఆ స్టోరీ లైన్‌ని బట్టి వాళ్ళకి ఆడిషన్, లుక్ టెస్ట్ చేస్తామండి. అలాగా మనము చాలా మందిని తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశామండి. ఇదండి పోజ్‌మానియా కాస్టింగ్ గురించి. సో ఇంకా కాస్టింగ్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. ఆ డౌట్స్ అన్నీ నేను ప్రతిరోజు ఒక్కొక్కటిగా నేను మీకు వివరంగా చెప్తానండి. చాలామంది మనకి డీఎం చేసి కొన్ని డౌట్స్ అడుగుతున్నారండి. పోజ్‌మానియా కాస్టింగ్ అనేది ఫోటోగ్రఫీ పేజా, లేకపోతే కాస్టింగ్ అని అడుగుతున్నారు. సో మనం ఏమేమి వర్క్ చేస్తామో, ఏం చేస్తామో, ఏంటనేది డీటెయిల్డ్‌గా మనం అక్కడ పోస్ట్ చేసామండి ఇన్‌స్టాగ్రామ్‌లో. ఒక్కసారి మీరు డీఎం చేసిన తర్వాత ఒకసారి మన ఇన్‌స్టాగ్రామ్ చెక్ చేయండి. ఓపెన్‌లోనే ఉంది. ప్రైవసీగా ఏమి క్లోజ్‌గా లేదండి. చాలా వరకు దాంట్లో అన్నీ పోస్ట్ చేసి ఉంటాయండి. వర్కింగ్ వీడియోస్ ఉంటాయి. మనం ఏ హీరోయిన్స్‌కి చేశామో, ఏ హీరోయిన్స్ తోటి మనం వర్క్ చేశామో, ఎవరిని ఇంట్రడ్యూస్ చేశామో, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశామో అనేది డీటెయిల్డ్‌గా ఉంటాయండి. సో అలాంటి చాలా విషయాలు మన దాంట్లోనే ఉంటాయండి. కాబట్టి మీకెవ్వరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయొచ్చండి. సో ఇంకొక విషయం ఏంటనంటే, చాలామంది మోడల్స్ కానీ, అప్కమింగ్ యాక్టర్స్ కానీ సో చాటింగ్‌లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. సో అన్ని విషయాలు చాటింగ్‌లోనే అడుగుతున్నారండి. సో అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే సో మనకున్న టైమ్ షెడ్యూల్‌కి కానీ, మనకున్న దానికి కానీ సో వాళ్ళకి అన్ని మెసేజెస్‌కి మనం రిప్లై ఇవ్వలేమండి. ఎందుకంటే మనకి సెపరేట్ టీమ్ ఏం లేదండి చాటింగ్‌కి. కాబట్టి మనమే ఓన్‌గా హ్యాండిల్ చేస్తామండి ఇన్‌స్టాగ్రామ్‌ని. సో దానివల్ల ఏంటంటే, వాళ్ళు పెట్టే అన్ని మెసేజెస్‌కి మనం రిప్లై ఇవ్వమని, దయచేసి మనల్ని ఒక మెసేజ్ పెట్టండి. ఒక మెసేజ్ పెట్టిన తర్వాత సో దానికి కొంతవరకు రిప్లై ఇస్తామండి. దాని తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడి, కాల్ చేసి మాట్లాడి వివరాలు తెలుసుకోవాలండి. ప్లీజ్ అండి, ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అండి పోజ్‌మానియా కాస్టింగ్ నుంచి. ఎందుకంటే ఒక ఒకళ్ళకి మనము రిప్లై చాటింగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసే అంత టైంలో చాలా వర్క్స్ చేసుకోవచ్చండి. చాలా ప్రాజెక్ట్‌కి సంబంధించి చాలా వర్క్స్ చేసుకోవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఉంటాయి మాకు. మీటింగ్స్ ఉంటాయి. చాలా ఉంటాయండి. కాబట్టి అలా చాటింగ్‌లో చాలా మనం టైం వేస్ట్ చేసుకోవాలండి. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ప్లీజ్ అండి, ఇక నుంచి ఫర్దర్‌గా మనం చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి డీటెయిల్డ్‌గా నేను మన కాస్టింగ్ పేజీలో డీటెయిల్డ్‌గా అప్లోడ్ చేస్తానండి. సో మీరు దయచేసి అవన్నీ చూడండి. సో మనం నెక్స్ట్ ఒక 2 మూవీస్ చేస్తున్నామండి. ఆ 2 మూవీస్‌కి మెయిన్ లీడ్, సెకండ్ లీడ్ కోసం కాస్టింగ్ చూస్తున్నామండి.
సో అలాగే యాడ్ షూట్స్, బ్రాండ్ షూట్స్, ప్రమోషన్స్, వెబ్ సిరీస్ ఇలాంటి చాలా వాటికి మనము కాస్టింగ్ చేస్తామండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు డిఎం చేసి వాళ్ళ పోర్ట్ఫోలియోస్ పంపించండి. సో మనము బేస్డ్ వచ్చేసి హైదరాబాద్ అండి, కానీ మనం ప్రొఫైల్స్ వచ్చేసి ముంబై, బెంగళూరు, చెన్నై, సో సౌత్ అండ్ నార్త్ ఎక్కడి నుంచైనా సరే మనం ప్రొఫైల్స్ తీసుకుంటామండి. సో దయచేసి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి డిఎం చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.